ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్ మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షాట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సంక్షేమ పాలన అందించడంలో కలెక్టర్లదే కీలక బాధ్యత. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే నా ఆకాంక్ష. పీవీఆర్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్కు ఘన స్వాగతం. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీసులో స్పందన కార్యక్రమానికి విచ్చేసే ఫిర్యాదుదారులకు ఉచిత భోజన పునఃప్రారంభం. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన ఏఎస్పీ బి స్వర్ణకుమారి. ఏలూరులో బీజేపీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహణ. మండల సమావేశాలు, హర్ఘర్ తిరంగా యాత్ర ఏర్పాట్లపై నాయకులు విస్తృత చర్చ. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగం కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ హాల్లో హాజరయ్యారు. కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ పదాలు కట్టడం, చెట్లు నరికేయడం, చేయడం, బలవంతంగా మొబైల్ చేయడం, నేను పోతూ ఉంటే నేను కూడా నాకు ఒక హోదా ఇచ్చినాను. నేను పోలీసులు కూడా పదే పని చెప్పాను. అది తూచా తప్పకుండా 35 మంది కూడా సైన్ పెట్టాడు. అది కూడా సైన్ చేసుకొని పోలీసులు కూడా డిజైన్ చేయబోతున్నారు. డిసిబుల్ పోలీసింగ్ ఉన్నారు. ఎవరు ఎఫెక్ట్నెస్ పెట్టుకోవాలి. చాలా సిస్టమ్స్ వచ్చేసి నేను ఆ రోజు పెట్టినటువంటి బస్సు దాని అన్ని ఎక్కడ నాకు వెళ్ళి ఆలోచిస్తున్నా. దేవుడిని సెర్చ్ చేస్తున్నాను. ఒక పీరియడ్స్ అన్ని తర్వాత రెండు ఈ విషయాలు కాకుండా పెట్టుకోవాల్సింది ఫిజికల్ అండ్ వర్చువల్ మోడలింగ్ చేయాలి. మీరు మామూలు గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్ గా తీసుకునే రోజు వచ్చేసాయి. మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి. అదే సమయంలో మీరు చేయగలిగే డూప్లికేషన్ చేసిన నాయకత్వం కావాలి, టెక్నాలజీ కావాలి. ముందే విధానం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను అందరూ కోరుతున్నా వర్చువల్ గవర్నెన్స్. నేను వాట్సాప్ గ్రూప్ అన్ని క్రియేట్ చేసుకోవాలన్నా అవసరమైతే గవర్నమెంట్కే ఒక యాప్ తీసుకొస్తాను. ఆ యాప్ లో కలెక్టర్స్కి మెసేజ్ ఇవ్వాలి, ఎంఆర్ఓకి మెసేజ్ ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి. అవన్నీ ఒక టీసీఎస్ ఉంది, టాటా కన్సల్టెంట్. అందరూ పెద్ద ఒక యాప్. ఆ యాప్ లో మొత్తం కంప్యూటర్స్తో సహా యాప్ స్క్రీన్. దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. స్టాక్ వాట్సాప్ క్రియేట్ కదా రెండు ముందులు క్రియేట్ చేసుకున్నాం. సిఎంఓ క్రియేట్ చేసాం. అన్ని కూడా స్టాక్ చేసాం. మీకు కాన్సెప్ట్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందు పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది. ఎక్కడ ల్యాబ్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే స్థాయికి ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి సేవలు విస్తృతపరచాలన్నదే తన ఆకాంక్షని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవాడ పీవీఆర్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధుల నిర్ధారణ, చికిత్సా వైద్య శిబిరాన్ని పలువురు వైద్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం తాను కూడా బీపీ పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే హృద్రోగులకు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు. వైద్యులను అడిగి సమగ్ర వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇటువంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పీవీఆర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి వెంకట రామచౌదరి మాట్లాడుతూ ఎంతో మంది గుండె వ్యాధులపై అవగాహన లేకపోవడం వల్లనే మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా పేద వర్గాలకు అత్యాధునిక వైద్యం చేరువ చేసేందుకు తీసుకున్న నిర్ణయంతోనే ప్రభుత్వాసుపత్రిలో కూడా తాము సేవలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ జి పాల్ సతీష్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ దుర్గాకుమార్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి మల్లికార్జునరాజు, డాక్టర్ శ్రీనివాస్, పీవీఆర్ హాస్పిటల్స్కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ వినయ్, డాక్టర్ పువ్వాడ రామకృష్ణ, డాక్టర్ సమీరా, డాక్టర్ వరుణ్, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, దాకారపు రాజేశ్వరరావు, నాయుడు సోము, మారం అను, కొట్టు మనోజ్, కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటిని పీవీఆర్ హాస్పిటల్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. మీ హ్యాండ్ మార్చి ఫ్రీజ్ చేసేసి వేకెన్సీలు ఉన్నాయని ఫుల్
వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నుంచి కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తారు. దీన్ని మల్టీ హాస్పిటల్ లెవెల్ కి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరినీ కూడా నేను అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. అదే విధంగా దీని మీద అయిన కాడి నుంచి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ హాస్పిటల్ మీద పెట్టాం. 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. వాళ్ళు కూడా ఎవరైతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మాకు ఫోన్ చేసి చెప్తుంటారు పలానా పేషెంట్ ఉన్నారు అక్కడ అని చెప్పి. అందుకే దానికి సంబంధించి మేము కూడా ఎవరో ఒకళ్ళు ఇక్కడ కూడా ఉండాలి ఇంటెన్షన్ తో మేము పని చేయాలనే ఉద్దేశంతో మరి మంచి హార్డ్ వర్క్ చేసే రాజేష్ ని ఇక్కడ అందరికీ కూడా అనుసంధానం పరిచి ఇక్కడ పెట్టడం జరిగింది. ఏది వచ్చినా సరే అది చూసుకునే విధంగా ఏది హెల్ప్ వచ్చినా కూడా చెప్పాలనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్ చేయలేదు. ఎందుకంటే రేడియాలజిస్ట్ కి ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరగడం వల్ల అటువంటి డిస్టర్బెన్స్ ఎప్పుడు జరగకూడదన్న ఉద్దేశంతో హాస్పిటల్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాను. తప్పనిసరిగా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఉద్దేశంతో పీవీఆర్ సంస్థ ఏదైతే నా దగ్గరికి వచ్చిందో ఇమీడియట్ గా వీళ్ళని ఏదైతే ఇక్కడ ప్రభుత్వ సేవలు అందట్లేదో ఆ సేవలు వినియోగించుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున అందరినీ కూడా హాస్పిటల్ డాక్టర్ అందరూ కూడా ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేస్తారో మీకు కూడా ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా సహనంతో ఎవరైతే ఇక్కడ హాస్పిటల్లో రద్దీగా ఉంటది కాబట్టి పేషెంట్లందరినీ కూడా మీరు ఎందుకంటే సమయస్ఫూర్తితో తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా ఆదుకుని సమన్వయంతో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు రేపు పొద్దున్న ప్రభుత్వం నుంచి ఏ విధంగా కావాలో అవన్నీ కూడా ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటా. ముందు వాళ్ళు కూడా ఏదైతే నేను ముందు వచ్చి వాళ్ళ అడగంతాడు నేను చేశానో రేపు కూడా రాబోయే రోజుల్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని అదే విధంగా తీసుకెళ్లవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు మరియు పీవీఆర్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఈరోజు జీజీహెచ్ ఏలూరు నందు ఉచిత మెగా వైద్య శిబిరం, అందులోనూ కార్డియాక్ పరీక్షలకి పెద్దపీట వేస్తూ ఈ శిబిరాన్ని ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శుభారంభాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా క్లినికల్ కార్డియాలజిస్ట్ వినయ్ గారు, అలానే పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పాతూరి వెంకటరామ చౌదరి గారు, అలానే న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అలానే ఈ శిబిరానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు గారు, అలానే ఆర్ఎంఓ సుధాకర్ గారికి పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడ వారి సౌజన్యంతో ఇవాళ మన చీఫ్ గెస్ట్గా మన బడేటి చంటి గారు, రాధాకృష్ణ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఆయన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి డాక్టర్ సుధాకర్ గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు డాక్టర్ మల్లికార్జున గారికి, ఆర్ఎంఓ గారికి, దుర్గా కుమార్ గారికి, అలాగే మన రాజేష్ గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. కార్డియాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. హ్యూమన్ బాడీలో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఇది బిజీ షెడ్యూల్లో హార్ట్ని పట్టించుకోకుండా పేద ప్రజలు డబ్బులు లేక ఎంతోమంది మరణించడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వస్తే వితిన్ 2 అవర్స్లో చనిపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా ఉచితంగా అక్కడ అన్ని పరీక్షలు, గుండెకి సంబంధించిన పరీక్షలు, గుండెకి సంబంధించిన వ్యాధులు ఉచితంగా చూస్తారు. ఈ సపోర్ట్ చేసినందుకు మాకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అవినీతి అక్రమాలే లక్ష్యంగా గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం చేసిన పాలన వల్ల దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాలన్నీ సమస్యల నిలయంగా మారి అస్తవ్యస్తంగా తయారయ్యాయని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం దెందులూరు మండలం సీతంపేట, శ్రీరామవరం గ్రామాల్లో సోమవారం ఉదయం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి స్థానిక నాయకులు, ప్రజలు పూలజల్లులు, పుష్పగుచ్చాలు, మహిళల మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన పేదవారు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే అతనికి కూడా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా
కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇదే అసలైన ప్రజాపాలనకు నిదర్శనమని తెలిపారు. గ్రామాల్లోని అర్హులైన పేదలకు 3 సెంట్ల నివాస స్థలాన్ని ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి మిల్లుబాబు, సెక్రటరీ నాగనబోయిన సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, క్లస్టర్ ఇన్ఛార్జి పరసా వెంకట్రావు, పార్టీ నాయకులు ఇప్పలి వెంకటేశ్వరరావు, డాక్టర్ మధు, పర్వతనేని రామకృష్ణ, కల్పాల బుజ్జి, చల్మలశెట్టి రమణయ్య, మోతుకూరి లక్ష్మణరావు, మాజీ ఎంపీటీసీ వైకరాజు, జనసేన మేడపల్లి రామ్మోహన్ రావు, ఎంపీడీఓ వెన్న శ్రీలత, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్, ఐసీడీఎస్ సహా పలు శాఖల అధికారులు, సిబ్బంది, కూటమి పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అంతా కురిసిన వానలకి మలేరియా జ్వరాలతో విష జ్వరాలు వచ్చి మా ఊర్లో చాలా ఇబ్బంది జరిగింది సార్. ఒకసారి ఆ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ వస్తారని ఓకే ఇప్పుడు జలజీవన్ మిషన్ లో ఎవరిని ఉపేక్షించదు. పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి మీరు సలహా ఇవ్వండి, మా లీడర్లు కూడా సలహా ఇస్తారు. గ్రామ సభ నిర్వహించండి, ఎక్కడ మోసం లేకుండా. గ్రామ సభలో చదివి పేరు డిసైడ్ చేయండి. మీరే మార్చుకోండి పేరు, నేనే మార్చను. ఒక్క పేరు నేను తీను, ఒక్క పేరు నేను యాడ్ చేయను. అన్నింటికి కూడా పరిష్కారం చూపిస్తాం. కరెంట్ ఏడీ గారు పడిపోవడం వల్ల వెనక్కిపోయాడు. మీకు ఏవైతే ఉన్నాయో సింగవరంలో కరెంట్ ఇబ్బంది, ఊళ్ళో ఉన్నటువంటి కరెంట్ ఇబ్బంది, ఎస్సీ కాలేజీలో ఉన్నటువంటి లూజ్ స్పాన్ వైర్ కింద ఏలాడుతున్నాయి, అవన్నీ కూడా రాసుకున్నాను నేను చెప్పినప్పుడు. అన్ని విషయాలు కూడా మీరు ఎగిరి పంపించి మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఏలూరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో మండల సమావేశాలు ఏర్పాటు చేయాలని మరియు 11, 12, 13 తేదీల్లో యువమోర్చా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగురవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి బొల్లిన నిర్మలా కిషోర్, మాలతీ రాణి, కట్నేని కృష్ణప్రసాద్, అంబికా కృష్ణ, సుధాకర్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోటప్రోలు కృష్ణ, కట్టా సత్యనారాయణ, నగరపాటి సత్యనారాయణ, నడపన దానభాస్కర్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనం పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర పెద్దలు సంఘటన మంత్రివర్యులు మధుకర్జీ గారికి, నుంచి కామన్ శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ, గణపతి గారు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ పేరుతో ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యాపార సంస్థ మీద, కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఎగరవేయాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి ఒక ప్రోగ్రాంకి రాష్ట్రం నుంచి 4 కమిటీ సభ్యులు, దానికి ఒక కన్వీనర్గా నాకు బాధ్యత ఇచ్చి ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు ఏర్పాటు చేయమని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశించింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లాకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఒక 5 ప్రోగ్రాంలు ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ ఇచ్చింది. అందులో హర్ ఘర్ తిరంగా అభియాన్ పేరుతో యువమోర్చా ఆధ్వర్యంలో 11, 12, 13 తేదీల్లో బైక్ ర్యాలీ, ప్రతి అసెంబ్లీ కేంద్రంగా ఓ బైక్ ర్యాలీ చేయాలని చెప్పి, దానికి యువమోర్చా లీడ్ చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా రెండో కార్యక్రమం, ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, జాతీయ నాయకులు ఉన్నారో, స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసారో, ఈ తిరంగా యాత్రలో భాగంగానే ఆ విగ్రహం కనిపించిన చోట అది స్వచ్ఛ భారత్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పూలమాలలతో చేసి వారిని స్మరించుకోవాలని చెప్పి అది రెండో కార్యక్రమంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 14న దేశ విభజన జరిగింది. ఆ దేశ విభజనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి త్యాగజీవుల కోసం విభజన్ విభీషిక సంఘర్ష దివస్ అని, అంటే విభజన జరిగిన టైంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరినీ గుర్తించి ఒక హాల్ మీటింగ్ పెట్టి వారిని స్మరించుకోవాలని చెప్పి అదొక ప్రోగ్రాం ఇవ్వండి. 3వ ప్రోగ్రాం. 4వ ప్రోగ్రాము 13, 14, 15 దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి మీద
ప్రతి వ్యాపార సంస్థ మీద జాతీయ జెండా ఎగరవేయాలి. దానికి మండలానికి 3 నాయకులకి బాధ్యత ఇచ్చి మొత్తం మండలం అంతా శక్తి కేంద్ర వారీగా పంచుకుని ప్రతి ఇంటి మీద ఆ జాతీయ జెండా ఎగరవేసే కార్యక్రమం చూడాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పని విభజన కోసం వారందరికీ ఆ పనిలో నిమగ్నం చేయడం కోసం మండల అధ్యక్షుల్ని జిల్లా పదాధికారులతోటి ఏలూరు జిల్లాలో సమావేశం కోసం రావడం జరిగింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ముక్కంటి, భాస్కర్రావు, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లిలతో కలిసి డిఆర్ఓ పుష్పమణి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని చెప్పారు. నిర్దేశించిన సమయం దాటకుండా దరఖాస్తులను పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులను, అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి వ్రాతపూర్వకంగా తెలియజేయాలని అన్నారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 229 దరఖాస్తులు అందాయని డిఆర్ఓ పుష్పమణి తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మహిళా కార్మికులు పోటెత్తారు. కొత్త ప్రభుత్వం ఎన్నికై 2 నెలలు తిరగకముందే తాము అధికారంలోకి వచ్చామనే అహంకారంతో తమ వాళ్లని పెట్టుకోవాలంటూ గత 2 దశాబ్దాల నుండి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను, విఏఎల్ను, పంచాయతీ కార్మికులను తదితర చిరుద్యోగులను అక్రమంగా తొలగించడం దారుణమని అన్నారు. జిల్లా నలుమూలల నుండి మహిళా కార్మికులు వందలాది మందిగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు ధర్నాకు చేరుకున్నారు. ఈ ధర్నా శిబిరానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి రాజు అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ 2 నెలలు తిరగకముందే వందలాది మంది మహిళలు అక్రమ వేధింపులకు నిరసనగా ఇంతమంది మహిళలు రావడాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ అప్రజాస్వామిక వైఖరిని విడనాడాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో అడ్డగోలు పద్ధతుల్లో చేస్తే ఏం చేస్తారో గత ప్రభుత్వం నుండి ప్రభుత్వం నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఎం నాగమణి, పి భారతి, ఎస్కే సుభాషిణి, మడివి దుర్గారావు, బి సోమయ్య, సాయిబాబు, కె విజయలక్ష్మి, పసల సూర్యారావు, బి జగన్నాథం తదితరులు నాయకత్వం వహించారు. జిల్లా వ్యాప్తంగా వందలాది మంది స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 1000 మంది చిరుద్యోగులు ధర్నా చేయడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులుగా మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అధికారంలో వచ్చిన తర్వాత ప్రధానంగా మధ్యాహ్న భోజన కార్మికుల మీదే తీసేయడానికి ప్రధానంగా పూనుకుందా ఉంది. మేము ఆశతో ఎదురు చూసాం. మాకు వేతనాలు ఏమైనా పెంచుతారేమో, మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారనేసి ఆశగా చూసిన మాకు ఈరోజు మా నోటికాడ కూడా తీసేసే పని ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. ప్రధానంగా చూస్తే
పెదవేగి మండలంలో చూడొచ్చు. అంకమ్మ అనే కార్మికురాలు గత 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తా ఉంది. కానీ ఆవిడ వయసు రీత్యా కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా సామాన్లు బయటకు పాడేశారు. ఎవరయ్యా అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అండతోనే ఈ పని చేశామని చెప్తా ఉన్నారు. అంటే ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే ఎవరు వస్తే వాళ్ళకి అనుకున్న వాళ్ళని పెట్టుకుంటారా? 20 ఏళ్ళుగా ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదు మేము. ఈ 20 ఏళ్ళు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మధ్యాహ్న కార్మికులను తీసేసే పని చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్న ప్రభుత్వాన్ని, మాకు వచ్చే వేతనాలు ఎంత? మేము అక్కడ పిల్లలకు వేడివేడిగా వండి పెడతా ఉన్నాము. మాకు వచ్చే వేతనాలు 1000 రూపాయల నుంచి ఈరోజు 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు. 3000 రూపాయలు కుటుంబంగా బతకడానికి సరిపోతాయా? ఈరోజు పిల్లలకు కూడా సరే 5 రూపాయలు 8 రూపాయలు 8 రూపాయలు పిల్లలకు వండి పెట్టమంటే ఏ విధంగా వండి పెట్టగలము? మేము యూనియన్గా ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ పెంచండి. ఎవరినైతే మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ చైర్మన్ బివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 5 అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ వాలంటీర్లు ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎక్కువగా వాహన ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణం రోడ్డు భద్రతా చిహ్నాలు పాటించకపోవడమేనని అన్నారు. అతి వేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్లు ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్సులు పొందకుండా వాహనాలు నడపడం వంటి అనేక కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎండ, వాన, చలి వంటివి లెక్క చేయకుండా అహర్నిశలు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసుల వారికి ఈ సందర్భంగా కృష్ణారెడ్డి అభినందనలు తెలిపారు. ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు రెడ్ క్రాస్ వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ వరప్రసాదరావు, ట్రాఫిక్ ఏఎస్ఐ ఏవైఆర్ రాజు, సోషల్ వర్కర్ సిహెచ్వి సురేంద్ర, డాక్టర్ జి స్పందన, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ వి నాగరాజు, ట్యూటర్లు అనూష, ఏ ప్రియాంక, రెడ్ క్రాస్ ఏఎన్ఎం నర్సింగ్ విద్యార్థినులు, కానిస్టేబుల్ సురేష్, నాగరాజు, కె శ్రీనివాస్, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ భద్రతా చిహ్నాలను పాటిద్దాం. ట్రాఫిక్ భద్రతా చిహ్నాలను పాటిద్దాం. వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ పొందండి. ఫైన్ కూడా వస్తుంది. మొన్న ఈ మధ్య నేను కూడా కేరళ కార్ వేసుకెళ్తే అక్కడ సీట్ బెల్ట్ అంటే ఫ్రంట్ డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ లేదని 500 ఫైన్ వేసి ఇప్పుడు వచ్చింది మాకు. అలా ప్రతి వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్ గమనించి ట్రాఫిక్ రూల్ సహకరించి ట్రాఫిక్ లైట్ల భద్రతా చిహ్నాలను పాటిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ని పాటించి వాహనాలను నడపాలని కోరుతున్నాం. రోడ్డు భద్రతా చిహ్నాలను పాటిద్దాం. రోడ్డు భద్రతా చిహ్నాలను పాటిద్దాం. రోడ్డు భద్రతా చిహ్నాలను పాటిద్దాం. వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్స్ డే అన్నమాట. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు మరి ఈ యొక్క ర్యాలీ ద్వారా మరి అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్స్ డే గురించి తెలుపుకున్న రోజు కాబట్టి అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్స్ డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు చేసే ఈ ర్యాలీని అందరూ గమనించి అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పి వీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపద్దు. ఈ రోజున మరి ఇక్కడ మనం ట్రాఫిక్ పోలీస్ కి అభినందన
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూమ్ తెరిచి ఉండును. టేకు బ్యాంక్, ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఖాతాదారుల సేవలో 110 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 111వ వసంతంలోకి అడుగు పెడుతున్న మనందరి బ్యాంక్ టేకు బ్యాంక్. నాటి తరం, నేటి తరం, రేపటి తరం, తరాలు మారినా పెరుగుతూ ఉన్న మీ అచంచల విశ్వాసానికి కృతజ్ఞులం. ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, ప్రజలందరికీ 111వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. టేకు బ్యాంక్ హెడ్ ఆఫీస్ కెనాల్ రోడ్, అగ్రహారం, ఏలూరు 1. బ్రాంచ్ ఆఫీస్ RR పేట, ఏలూరు 2 మరియు విజయవాడ, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం. చైర్మన్ అంబికా ప్రసాద్, CEO M అచ్యుతరావు మరియు పాలక మండలి. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకుపై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్.
రజక వృత్తిదారులకు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా 2018లో రజకుల సంక్షేమం గురించి రజకుల వృత్తిదారుల చెరువు వద్ద జీవో నెంబర్ 75లో ఉచిత కరెంటు ఆదేశాలు ఇచ్చిన ప్రకారం ఉమ్మడి జిల్లాలో రజక వృత్తిదారులకు దరఖాస్తు చేసుకున్న గ్రామాల్లో వారికి ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ జీవో నెంబర్ చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. సోమవారం పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కన్నాపురం తదితర గ్రామాల నుండి రజకులు అధికారులను కలిసిన అనంతరం జిల్లా రజక సంఘ భవనానికి వచ్చి వారి సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా కన్నాపురం రజకులు మాట్లాడుతూ తమ చెరువు వద్ద బోర్ విద్యుత్ కనెక్షన్ ఎంపీ నిధుల నుండి మంజూరు చేసి చెరువు వద్ద రజక విశ్రాంతి భవనానికి నిధులు మంజూరు చేయాలని అధికారులను జిల్లా రజక సంఘ నాయకులను కోరారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ చెరువు 70 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కన్నాపురం రజకులకు ఇవ్వటమైందని 11 ఎకరాల చెరువుని ఆక్రమణదారులతో రజకులు ఇబ్బందులు పడుతున్నారని చెరువు 5 ఎకరాలకు కుదించిపోయిందని ఆక్రమణదారులతో రెవెన్యూ అధికారులతోనూ పోరాడి రజకులు అలసిపోయారని అన్నారు. అనంతరం కన్నాపురం గ్రామ రజక సంఘ జిల్లా అధ్యక్షుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దాచేపల్లి ధర్మరాజు, ఉపాధ్యక్షులుగా పాలూరు లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా పాలూరి బ్రహ్మయ్య, జాయింట్ కార్యదర్శిగా బోగోలు శ్రీను, కోశాధికారిగా తాడేపల్లి శ్రీను, సలహా సభ్యులుగా వెల్లంకి రామాంజనేయులు, చలపతి సుబ్రహ్మణ్యం, దాచేపల్లి రామారావు, చలపతి వెంకట సాయిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘ నాయకులు బి శ్రీనివాస్, కొమ్మంటి మురళి, పలువురు రజకులు హాజరయ్యారు. హలో ఈరోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కన్నాపురం అనే గ్రామం నుంచి జిల్లా అధికారులకు తమ సమస్యలు చెప్పుకోవడానికి రావడంతో పాటు ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనానికి కూడా రావడం, వారు పలు సమస్యలను జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కన్నాపురం అనే గ్రామంలో సుమారు 60 కుటుంబాల రజకులు రజక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 70 ఏళ్ల క్రితం వీరికి దర్శనాల చెరువు అనే చెరువు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా సుమారు 10 ఎకరాల చెరువును కేటాయించడం జరిగింది. సుమారు 25 సంవత్సరాల క్రితం అప్పుడు జిల్లా కలెక్టర్ ఏలూరు వారి ఆదేశాల ప్రకారంగా వీరికి రజక విశ్రాంతి భవనాన్ని కూడా మేము మంజూరు చేయటం, అప్పట్లో ఉండే శాసనసభ్యులతో కూడా ఆ విశ్రాంతి భవనాన్ని మేము ప్రారంభోత్సవం చేయటం జరిగింది. అయితే ఈ చెరువు పూర్తిగా ఆక్రమణలతో నిండిపోవటం, 11 ఎకరాల చెరువు సుమారు 5 ఎకరాలు కుదించుకుపోవటం దురదృష్టకరమైన విషయం. ఏలూరు జిల్లా వాసులకు ఉచిత ఇసుక పథకం అమలు చేయాలని కోరుతూ కొవ్వూరు, వాడపల్లి, పెండ్యాల, సిద్ధాంతం తదితర రీచ్ల నుండి ఏలూరు జిల్లా వాసులకు ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టియు ధర్నా చేపట్టింది. ధర్నానుద్దేశించి ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కెవి రమణ, ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా భవన నిర్మాణం కోసం, ముఖ్యంగా స్లాబ్ వేయడం కోసం గోదావరి ఇసుక, కొవ్వూరు నుండి ఇసుక తెచ్చుకునేవారమని, మంచి నాణ్యత కలిగిన ఇసుక అయినందున స్లాబులకు, ఇతర ముఖ్యమైన పనులకు ప్రత్యేకంగా ఆ ఇసుకనే వాడతారు. కానీ ఇప్పుడు ఏలూరు జిల్లాకు ఇసుక ర్యాంప్ లేదనే కారణంతో ఇప్పటి వరకు తెచ్చుకునే ఇసుకను ఏలూరు జిల్లాకు రాకుండా నిలుపుదల చేసి తమను కుక్కునూరు ప్రాంతం నుండి ఇసుక తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ధర్నాకు ముందుగా ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి ఎర్రా శ్రీను, ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఏలూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కాకర్ల శ్రీను, నౌడు నెహ్రూ, తాపీ మేస్త్రి, యూనియన్ నాయకులు మామిడి రామ్ గోపాల్, దున్నా బుజ్జి, మంగేష్ దుర్గారావు, సత్యనారాయణ, గంగరాజు, కె బాబీ, మండవల్లి ఏడుకొండలు, కోనే రాజశేఖర్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కె రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బద్దా వెంకట్రావు, ఐఎఫ్టి అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఏలూరు జిల్లాకు ఇసుక ర్యాంప లేదు, ఏలూరు జిల్లాకు నిర్మాణం చేయడానికి సక్రమైనటువంటి ఇసుక లేదు.
ఇసుక ర్యాంపుని అందుబాటులో ఉన్నటువంటి కొవ్వూరు గోదావరి ఇసుకని అందుబాటులో తీసుకొచ్చి ఏలూరు జిల్లా ప్రజల యొక్క నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ వారు ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏలూరు జిల్లాకు 170 కిలోమీటర్లో ఉన్నటువంటి కొక్కునూరు ప్రాంతంలో గోదావరి ఇసుక రిచ్ ఏర్పాటు చేశారు. అది తెలంగాణకు బార్డర్లో ఉంది. ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ చాలా ఎక్కువ అవుతుంది. ఆ రకంగా నిర్మాణాలు జరగకపోతే కార్మికులకు ఉపాధి ఉండదు, భవన నిర్మాణ కార్మికులకు పని ఉండదు, ఆకటితో అలమలాడే పరిస్థితి ఉంటుంది. కనుక బాబు గారు ఇచ్చిన ఉచిత ఇసుక హామీలు అమలు చేయాలంటే అందరికి అందుబాటులో ఇసుకని తీసుకురావాలి. భవన నిర్మాణ కార్మిక ఉపాధి భద్రత కల్పించాలి, పని కల్పించాలి. అదేవిధంగా కొవ్వూరు రీచ్లో ఉన్నటువంటి ఏదైతే ఇసుక ఉందో ఇసుక ఏలూరు జిల్లా ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో నిర్మాణ రంగ కార్మికులందరూ ఐక్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణా డెల్టా శివారు ప్రాంతమైన పెదపాడు మండలం ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్లోని మీకోసం కార్యక్రమంలో డెల్టా రైతులు డిఆర్ఓకు వినతిపత్రాన్ని అందజేశారు. సాగునీరు ఇచ్చి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడారు. కృష్ణా డెల్టా పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారుల అనాలోచిత చర్యలతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. కేఈ కెనాల్, కర్రనాచు, గుర్రపుటెక్క, తోడు పెద్ద ఎత్తున మట్టి మేటలు పెరిగిపోయాయని, వేసవకాలంలో ఈ కెనాల్ను బాగు చేయకపోవడం వల్ల నీరుపారుదల లేక శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదని అన్నారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలని చెప్పారు. కాలువ బాగుచేత పేరుతో నీళ్లు ఇవ్వకపోతే నాట్లు మరింత ఆలస్యం అవుతాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీరు అందించి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. పట్టిసీమ, తమ్మిలేరు ద్వారా వస్తున్న నీరును మోటార్ల ద్వారా తోడి పంట కాలువలకు మళ్లించాలని అన్నారు. అనంతరం పెదపాడు మండలం వట్లూరులోని బీడువారిన భూముల్లో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తుమ్మల ధనకోటేశ్వరరావు, కె రామబ్రహ్మం, కేఎస్ఎల్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో దాదాపు 58 ఎకరాలు దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఆయకట్టు ఉన్నది. అయితే పెదపాడు మండలంలో ఈ నీళ్లు అందక నాట్లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ భూములన్నీ కూడా బీడుబాడిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ పంట సాగు చేయాలో మానాలో కూడా రైతులకు అర్థం కావడం లేదు. ఇవాళ ఇరిగేషన్ అధికారుల యొక్క అనాలోచిత చర్యల వల్ల ఇవాళ అన్నదాతలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ ఖరీఫ్ అంతా కలిపి పంట సాగు చేయలేక ఎందుకంటే ఇప్పుడు ఆలస్యం అయిపోయింది. ఈ పంట సాగు చేస్తే రేపు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతులందరూ కూడా మేము క్రాప్ హాలిడే ప్రకటించాలన్నట్టుగా వాళ్ళ రైతులు ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. అంటే కేవలం నీళ్లు ఇవ్వకపోవడం వల్లే ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఒకవైపు ఏమో నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నది, అటు కృష్ణాలో నీళ్లు ఉన్నది, గోదావరిలో నీళ్లు ఉన్నాయి, కాలువల్లో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉన్నది. అయితే వేసవకాలంలో చేయాల్సిన కర్రనాచు తొలగింపు కానీ, తూడు తుప్పు తొలగింపు కానీ ఇట్లాంటి డెల్టా కాలువలు బాగు చేసే కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల ఇవాళ నీళ్లు పారుదల లేకపోవడం వల్ల రైతులకు నీళ్లు అందక నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇరిగేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి ఇవాళ అన్నదాతలు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికీ ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరి ఇట్లాంటి పండించలేకపోతే, పంట లేకపోతే వాళ్ళ కుటుంబాలు గడిచే పరిస్థితి లేక, పనులు లేక వాళ్ళు అల్లాడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అయినా సరే నీళ్లు అందించి ఇవాళ నాట్లు వేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రైతులుగా, రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని, అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏలూరు జిల్లా కార్యదర్శి. వట్లూరు ఆయకట్టు రైతులందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా నీళ్ళతోటి నిండిపోయిందని చెప్పి మన వార్తలు ఏంటంటే ఇవాళ ఇక్కడ కాలువలు లేక రైతులందరూ ఆందోళన చూస్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ నాట్లు కనీసం నెల క్రితం చేయవలసిన ఈ రోజుకి కూడా నాట్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ కెనాల్ చూస్తుంటే కేఈ కెనాల్ అది బాగు చేసి ఇంకా 4-5 రోజులు పైన పడుతుంది అంటున్నారు. వాళ్ళందరికీ వెంటనే మీరు నీరు ఇచ్చి వాళ్ళు ఊడుపులకి సహకరించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. క్రోధినామ సంవత్సర శ్రావణ మాసం మొదటి మంగళవారం
పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అవతార స్వరూపిణి శ్రీ అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో అందరి భక్తులచే సామూహిక మంగళగౌరి వ్రతాలు, మంగళగౌరి వ్రత విశిష్టత, అమ్మవారి ఉపాసకులు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వారణాసి శ్రీ రాఘవేంద్ర శర్మచే అత్యంత వైభవంగా జరపబడినని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వ్రతం నందు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనాలనుకునేవారు ఆలయ ట్రస్టుకి 108 రూపాయలు చెల్లించి తగు రసీదు పొందాలని కోరారు. ఇష్టం మనిషానా మమ మనిషానా సర్వం మనిషానా తచ్చమ్యో నాప్రణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయ ప్రాణానాం గ్రహద్రోమాశాంతకః తేనాన్నేనాప్యాగస్వానమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి సదాశివోం శాంతి శాంతి శాంతిః. ఓంహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్వరః స్వస్తిర్మానుషేభ్యః మూర్ధం జగాతు భేషజం బాహురాజన్యకృతః పూర్వదస్య యద్వైస్యః మధ్యాగం శూద్రో జాయతంద్రమామనసో జాతః చక్షోః సూర్యో జాయతానాభ్య ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమేష్టతే లక్ష్మీస్య పత్న్యోరాత్రే పార్శ్వే నక్షత్రాణి లోకమస్తు నవ్యాత్తం. ఇష్టం మనిషానా మమ మనిషానా సర్వం మనిషానా తచ్చమ్యో నాప్రణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయ ప్రాణానాం గ్రహద్రోమాశాంతకః తేనాన్నేనాప్యాగస్వానమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి సదాశివోం శాంతి శాంతి శాంతిః. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గొల్లాయిగూడెం సచివాలయం 1 బాపిస్ట్పేట నందు గర్భవతులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కలగజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి KAVL పద్మావతి తల్లిపాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. అంతరాలను పూరించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం అనే విషయాలను గురించి తల్లులకు తెలియజేస్తూ తల్లిపాలు బిడ్డకి ఎంత శ్రేష్టమైనవో, ఆరోగ్యదాయకమని, తల్లి ప్రసవించిన అరగంటలోపు ముర్రుపాలు బిడ్డకు పట్టించాలని, కేవలం 6 నెలల తల్లిపాలు మాత్రమే బిడ్డకు అందివ్వాలని తెలియజేశారు. ఏలూరు CDPO మాట్లాడుతూ 1000 దినాల ప్రాముఖ్యతను గురించి పద్మావతి వివరించారు. AS కాలనీ UHC మెడికల్ ఆఫీసర్ DR నవ్య తల్లిపాల ప్రాముఖ్యతపై ఉన్న అపోహల గురించి వివరించారు. స్థానిక డివిజన్ ప్రజాప్రతినిధి ఇనపనూరి జగదీష్ తల్లిపాల ప్రాముఖ్యతకు విచ్చేసిన గురించి తెలియజేశారు. కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్లో భాగంగా గర్భవతులకు శ్రీమంతాలు నిర్వహించారు. పోషకాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ M మీనాక్షి, ANMలు, MSKలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, అధిక సంఖ్యలో తల్లులు పాల్గొన్నారు. కాబట్టి బ్రెస్ట్ని క్లీన్ చేయడము, బ్రెస్ట్ని బేబీ నోట్లో పెట్టించడం, వెంటనే అది మహా అయితే చెప్పుకోవాలంటే ఒక హాఫ్ స్పూన్ కూడా ఉండదు ఆ కొలెస్ట్రాల్ అనేది. కానీ బిడ్డకి జీవితకాలం అనేక వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే హాస్పిటల్స్లో కూడా దీని గురించి ప్రచారం బాగా కల్పించి ఫస్ట్ ½ an hour లేదా 1 hour లోగా ఈ మురిపాలు అనేది కంపల్సరీ కనుక బిడ్డకి అందిస్తే అనేక రోగాల బారిన పడకుండా బిడ్డల్ని మనం రక్షించుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ స్పర్శ ద్వారా తను బిడ్డ ఎప్పుడైతే రొమ్ము నోట్లో పెట్టి సక్ చేస్తారో, పీలుస్తారో వెంటనే పాల ఉత్పత్తి. తమకు కేటాయించిన భూములు సర్వే చేసి తమకు అప్పగించి న్యాయం చేయాలని పోలవరం మండలం శివగిరి నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సోమవారం P. నారాయణపురంలో మాట్లాడుతూ గ్రామంలో 218 ఎకరాల ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ భూములకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని, అయితే ఇటీవల కొంతమంది భూముల్లోకి వచ్చి పామాయిల్ పంటను తీసుకెళ్లడమే కాకుండా భూములను, బోర్లను, పంపులను నాశనం చేశారని చెప్పారు. ఇంకా తమ గ్రామానికి 70 ఎకరాల భూమి కేటాయించాల్సి ఉందని అన్నారు. అయితే ఈ భూమిని గత కొంతకాలంగా కౌలుకిచ్చి జీవనోపాధి పొందుతున్నామని, ఇకనైనా అధికారులు స్పందించి భూములు సర్వే చేసి ఎవరి వాటాలు వాళ్ళకి అప్పగించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై P. అంకంపాలెం VRO ముత్యాలరావును వివరణ కోరగా శివగిరి నిర్వాసితులకు భూములు ప్రభుత్వం కేటాయించిందని, కొంత భూమి జల్లేరు రిజర్వాయర్లో ఉందని, ఇంకా మిగిలి భూమి ఎంత ఉందో తమ వద్ద డేటా లేదని అన్నారు. నిర్వాసితుల సమస్యలు తహసీల్దార్లకు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరగంటి కృష్ణకుమారి, బాడిస తమ్మన్న దొర, కొవ్వాసి రాములమ్మ, కదల విజయ తదితరులు పాల్గొన్నారు. మా ల్యాండ్ ఇక్కడ రాసనగూడెం నుంచి, రాసనగూడెంలో కొంత ల్యాండ్ ఇచ్చారు. ఇక్కడ నారాయణపురంలో 218 ఎకరాలు ఇస్తే ఇందులో చింతలపూడి లిఫ్ట్లోని 103 ఎకరాలు పోయిందని 103 ఎకరాలు రాసనగూడెంలు ఇచ్చారు. రాసనగూడెంలు ఇస్తే రాసనగూడెం పంచాయతీలో మొత్తం మేము చేసుకుంటున్నాం.
అలాగే ఇంకా మిగతా ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈ ల్యాండ్ కూడా మాకు ఇప్పుడుకి పట్టాలు ఇవ్వలే. కొన్ని పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాల ల్యాండ్లో కూడా గల్లు కొట్టేస్తున్నారు. మీకు ఇచ్చిన పట్టాల్లో కూడా కొట్టేస్తున్నారు. ఆ పొలాల్లో కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు ఖాళీ ల్యాండ్ ఉందంటే ఎంతవరకు ఉందో మాకు చూపించలే. 70 ఎకరాలు ఇంకా రావాల్సింది ఉంది. దానికి కూడా గవర్నమెంట్ ఏం స్పందించట్లే. మొన్న ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం. ఆర్డీఓ గారు చూద్దాంలో చేద్దామని అన్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన విషయం. ఎమ్మెల్యే గారు కూడా ఈ ఖాళీ ల్యాండ్ స్వాధీనం చేసుకోవడం చూస్తున్నారు, కానీ మనకైతే న్యాయం చేయడానికి అయితే చూడట్లే. ఇక్కడ టీడీపీ నాయకులు ఉన్నారంటే వీళ్ళు లోకల్ వాళ్ళు, వీళ్ళు మొత్తం చేలు దున్నేయడం ఇది విధి చేస్తున్నారు. అది ఖాళీ ల్యాండ్ దున్నేరంటే అదొక అందం. పట్టా ల్యాండ్లు కూడా దున్నేస్తున్నారంటే ఏంటి అర్థం? ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం చేసింది? వచ్చి 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో కూడా ఖాళీ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటనేదే చూస్తున్నారు తప్ప మాకు న్యాయం చేద్దామని ఎవరు కూడా అధికారులు కోరట్లేదు. మాకు న్యాయం చేసి పెట్టాలని గవర్నమెంట్కి అర్థించుతున్నాం. మాకు న్యాయబద్ధంగా చేయాలి. మా జనాలకి నిర్వసితులు గ్రామాలు మా ఒకటే కాదు, ప్రతి ఊరికి ఉంది సమస్య, నిర్వసితుల సమస్యలు. ఈ నిర్వసితులకి న్యాయం చేయకపోతే అలాగే ఉద్రేకంగా ధర్నాలు చేయడం అవుతుంది. శివగిరి గ్రామం అండి మాది. కొరటూరు పంచాయతీ పోలవరం మండలం అండి. పోలవరం నిర్వసితులం అండి. మేము 10 సంవత్సరాల క్రితమే ఈ పొలాలు మాకు అప్పగించారండి. అప్పగిస్తే మేము 3 సంవత్సరాల క్రితము ఆ పొలాలు మళ్ళీ మేము చేసుకున్నాము. మాకు ఆ పొలాల డబ్బులు మాకు అందేయి. కానీ మళ్ళీ మేము 3 సంవత్సరాల క్రితము మాకు ఆరండ కాలనీలు ఇచ్చిన కాడికి పంపేశారండి. అక్కడికి వచ్చి ఉన్నాము. మళ్ళీ ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చి పొలాల్లో అడ్డగించి మమ్మల్ని చేయొద్దనేసి అంటున్నారండి. మేము ఎలా బతికేదండి? మీరేం మీ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి ఇదిగో మేము మాట్లాడుతున్నాము. మాకు న్యాయం చేయాలి. మరి కార్పొరేట్ సంస్థల సంపదను పునః పంపిణీ చేసి కష్టజీవుల అభ్యున్నతికి ఖర్చు చేయాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకటరామారావు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీసీ జిల్లా కమిటీ సమావేశం స్థానిక స్ఫూర్తి భవన్లో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే అధ్యక్షతన జరిగింది. సమావేశం సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న ఏఐటీసీ జాతీయ సమితి సమ్మేళనాల గోడపత్రికలను ఆవిష్కరించారు. చలసాని వెంకటరామారావు మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ముంబైలో ఆవిర్భవించిన ఏఐటీసీ గత 104 సంవత్సరాలుగా భారతదేశ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి అనేక హక్కులను, రాయితీలను సాధించపెట్టిందని తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీన వైజాగ్లో వేలాది మందితో ఉద్యోగులు, కార్మికులతో మహాప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని, దేశం నలుమూలల నుండి సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాడి బుచ్చుబాబు, ఉప ప్రధాన కార్యదర్శులు చాట్ల పుల్లారావు, తొర్లపాటి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జి అంజమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి అప్పలరాజు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఏఐటీసీ నాయకులు కారం దారయ్య, ఎస్కే సైదాకుమారి, బి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటీసీ జాతీయ స్థాయి సమ్మేళనాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో 3వ తేదీ భారీ ప్రదర్శన బహిరంగ సభ వేలాది మంది కార్మికులతో జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాంచమోహన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను తగ్గించి సామాన్య జనాల మీద పన్నుల భారాన్ని మోపుతున్నది. అందువల్ల కార్పొరేట్ల మీద పన్నులను పెంపుదల చేయాలని, పెంచిన పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ దేశంలో సంపదను సృష్టిస్తున్నటువంటి కార్మికులకి కార్పొరేట్ సంపదలో వాటా ఉంది కాబట్టి ఆ వాటా కింద వారికి ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించబోతుంది. ఆ నేపథ్యంలో జరిగేటువంటి ఈ సభలు జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆగస్టు 8న క్విట్ ఇండియా డే సందర్భంగా ఆ రోజునే ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఓడిపోయినటువంటి సందర్భంలో ఆ రోజుని దేశవ్యాప్తంగా రైతు కార్మిక సంఘాలు కలిసి క్విట్ కార్పొరేట్ అనేటువంటి నిరసన ఉద్యమానికి పిలుపుకోవడం జరిగింది. అందువల్ల కార్పొరేట్ని ఈ దేశం నుంచి తరివేయాలని చెప్పి
విజ్ఞప్తి చేస్తూ ఆగస్టు 8న జరిగేటువంటి ఉద్యమంలో కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమ పాలన అందించడంలో కలెక్టర్లదే కీలక బాధ్యత. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే నా ఆకాంక్ష. పీవీఆర్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్కు ఘన స్వాగతం. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీసులో స్పందన కార్యక్రమానికి విచ్చేసే ఫిర్యాదుదారులకు ఉచిత భోజన వసతి పునఃప్రారంభం. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన ఏఎస్పీ బి స్వర్ణకుమారి. ఏలూరులో బీజేపీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహణ. మండల సమావేశాలు, హర్ఘర్ తిరంగా యాత్ర ఏర్పాట్లపై నాయకులు విస్తృత చర్చ. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.